దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? లేచారా? చాలా బాగా జరుగుతున్నాయండి ప్రార్థనలు. 50 దినాలు చివరికి వచ్చేసాం. ఇంకా 9 రోజులు 8 రోజులు మాత్రమే. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి మీరు మీ కుటుంబాలుగా రండి, పాలు పొందండి. చక్కటి వాతావరణాన్ని ప్రభు ఇస్తున్నాడు, ఇచ్చాడు. విశ్వాసంతో రండి, విశ్వాసంతో విజయాన్ని సాధిద్దాం. ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని మాట వింటున్నారా? రక్షణలో ఉన్నారా? పరిశుద్ధాత్మ కార్యాలు కనిపెడుతున్నారా? ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతున్నారా? ఆశీర్వాదాల కొరకు దేవుని వెతకడం, ఆశతో వెతకడం. నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం. ఎందుకంటే ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను, వినండి. మరి నిర్గమకాండం అద్భుతమైన మాట, 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకి విధేయులైన ఆయన కట్టలను అనుసరించిన ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐగుప్తులు కొన్ని రోగాలు వచ్చాయట, అటు రానియనట. రోగం అంటే ఆత్మీయ రోగమైనా, ఆర్థిక రోగమైనా, శరీర రోగమైనా, ఏ రోగమైనా నేను స్వస్థపరిచేది నేనే. నువ్వు నా మాట విని నడుచుకో చాలు. నన్ను వెంబడించు, నా మాట విను, నాతో నడు. ఎంత మంచి దేవుడు అండి! ఏం కోరుకోట్లే దేవుడు, ఆయన మాట విని శ్రద్ధగా నడిస్తే చాలట. ఐగుప్తులకి ఇహలోక సంబంధంగా వచ్చింది ఏది నీకు రాదు అంటే ఎందుకు వస్తుంది? మనకు రావద్దు. వచ్చిన నేను యేసు పొందిన గాయముల వల్ల నేను స్వస్థతను పొందితిని. నేను ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరిచే యెహోవా నేనే. నీ ఆర్థిక విషయాలు బాగు చేయవండి, నీ కుటుంబ విషయాలు బాగు చేయవండి, నీ ఇంటిని బాగు చేసి, నీ జీవితాన్ని, నీ స్వస్థతని. అందుకని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నమ్మకంగా ఉండండి. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఏది నీ మీదకి రానియను, ఎటువంటిది నీకు ఏది జరగదు. ఒకవేళ వచ్చినా నేను చేస్తా కార్యం. ఎంత మంచి వాగ్దానం అండి! కాబట్టి ఏ రోగమును, ఏ వ్యాధినైనా, ఏ చింతనైనా ఒకవేళ నీకు వస్తాయి, వచ్చినా నేను విడుదలిస్తాను. అంటే దేవుని వాగ్దానం నమ్మండి. ఏది నీ యొద్దకు రానియను అంటే మనం ఆయన మాట విన్నప్పుడు అది వస్తాయి, అట్లా వెళ్ళిపోతాయి వచ్చి. మరీ శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. కానీ దేవుడి వాగ్దానం నమ్మండి, విశ్వసించండి. నేను స్వస్థపరిచేదను, బాగు చేసేదను, ఏది నీకు హాని జరగదు. ఈరోజు వాగ్దానం, ఏది హాని జరగదు, నేను స్వస్థపరిచేదను, బాగు చేసేది. దేవునికి థ్యాంక్స్ చెప్పండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆధ్యాత్మిక అన్నిటి నుంచి విడిపించి రక్త ప్రోక్షణలో ఉన్నటువంటి జీవం వారికి కలుగజేసి, అయ్యా ఉజ్జీవాన్ని, అభిషేకాన్ని ఇచ్చి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ కుటుంబంగా, ఆర్థికంగా, మానసికంగా, వ్యాపారపరంగా ఏ శోధనలైనా వారి మీదకి రాకుండా తప్పించి, ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఏది కూడా వారికి హాని జరగదు. భారతదేశాన్ని రక్షించండి, మా ప్రజలను కాపాడండి. సంఘాల క్షేమాభివృద్ధి జరిగే ప్రార్థనలకు విజయం ఇచ్చి మా అందరినీ బాగు చేయమని యేసు రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ ఆఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 16 ఉపవాస ప్రార్థన ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి కుటుంబాలుగా రండి. మిడ్నైట్ ప్రేయర్స్ ఈ రోజు నుండి మిడ్నైట్ కూడా ఉంటాయి, అంటే జరుగుతున్నాయి ఆల్రెడీ. మంగళ, బుధ, గురు మిడ్నైట్ 12 to 1 మార్నింగ్ కంటిన్యూ ప్రేయర్స్ 24 గంటలు. కాబట్టి మీరు కూడా మీ కుటుంబాలుగా పాలు పొందండి, లైవ్లో నేరుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.